తర్వాత ముఖ్యంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనింది. మేము ఇప్పటికీ సింహాద్రిపురం, తొండూరు, తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో 2-3 ప్రాంతాలు, లింగాల మండలం ఎక్కడికి పోయినా కూడా ప్రజలు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఫోటో పాలాభిషేకం చేస్తూ మేము ఇంత తొందరగా మాకు ఇంత చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు అంటే గత నెలలో ఏదైతే చెప్పినప్పుడు ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటికి 3 నెలల బకాయి కావచ్చు, మామూలుగా వచ్చి 3,000 పెన్షన్, తర్వాత పెంచిన 1,000 రూపాయలు 7,000 రూపాయలు అందించడం అనేది ఈ రకమైన సంక్షేమం ఇక్కడ భారతదేశ చరిత్రలో జరగలేదని వృద్ధులు అంతా కూడా మాట్లాడుతున్నారు. తర్వాత వికలాంగులకైతేనేమి, తర్వాత కిడ్నీస్ ప్రాబ్లం ఉండి డయాలసిస్ పోయే వాళ్ళకైతేనేమి, తర్వాత మంచానికే పరిమితమైన వాళ్ళకైతేనేమి అందరికీ కూడా ఈ పెన్షన్ సదుపాయం మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ పులివెందుల ప్రజలు కూడా గమనించండి, గతంలో ఉన్న ప్రభుత్వం మేము సంక్షేమం అంత చేసినాం ఇంత చేసినాం అవ్వాతాతలు అంటూ చెప్పుకునే ఆ పెద్ద మనిషి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 4 ఏళ్ళు 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అసలు పెన్షన్ సృష్టించింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ 30 రూపాయలతో. అది 200 రూపాయలు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 200 నుంచి 1,000 రూపాయలు చేయడం, 1,000 రూపాయల నుంచి 2,000 చేయడం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. తర్వాత ఈ రోజు 4,000 రూపాయలకు చేయడం కూడా, అంటే సంక్షేమం అనేది చేస్తే ఇలా చేయాలి, ఆయన చేసింది కాదు. సంక్షేమం చేస్తే ఇంత ధైర్యంగా ఇంత నిజాయితీగా చెప్పినట్లు ముష్టి వాళ్ళకి వేసినట్టు 250 కటింగ్ చేస్తూ కాదు, సింగిల్ టైం గానే చేస్తే ఈ రకంగానే సంక్షేమం మేము చేయడం స్టార్ట్ చేస్తే సంక్షేమం ఈ రకంగానే ఉంటుందని మొత్తం అందరికి ప్రజలకు తెలియజెప్పినాడు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత మిగతాటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు, తర్వాత 3 సిలిండర్లు, ఇంకా మేము ఏవైతే వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా విధి విధానాలు అంతా కూడా డిస్కస్ చేసి అంతా కూడా ఒక 2-3 months లో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేటట్టు మా వాగ్దానాలను కూడా చేస్తాం. ఇంకా పులివెందుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడంతా కూడా పనులు చేసి సింహాద్రిపురం అయితే రోడ్డు వచ్చి 1 సైడ్ చేసి 1 సైడ్ ఆపేసి, తర్వాత వేంపల్లిలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ వేంపల్లిని అంతా చిన్న భిన్నం చేసి పడేసారు. ఇక్కడ కొన్ని వర్క్స్ ఇంపార్టెంట్ గా ఉండేవి కూడా ఉన్నాయి. మేము స్థానిక ఎమ్మెల్సీతో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి ఇవి అన్ని కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, వీటిని కంప్లీట్ చేయాలంటే మేము కూడా సార్ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు కానీ కౌన్సిలర్లు ఇక్కడ ఉండే నాయకులు కూడా బిల్లులు రాలేదు అని అంత మొరపెట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా టెన్షన్ పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా నీరు చెట్టు బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపేసి మా తెలుగుదేశం క్యాడర్ను కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ కావాలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా అలా చేస్తామేమో అని భయపడి వాళ్ళంతా మొరపెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అలాంటి కక్షపూరితంగా, ఎందుకంటే బిల్లులు చేసింది కొన్ని దాంట్లో 10-20% దొంగ బిల్లులు అయి చేసుకోవచ్చు, కానీ బిల్లులు చేసిన మాట వాస్తవమే అయినప్పుడు మేము ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎందుకు తీసుకుపోవాల్సి వస్తామంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పెండింగ్ కనకపోతే పులివెందులు కానీ వేంపల్లి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు వాళ్ళు చేసిన అన్యాయం పరంగా కాకుండా మేము సార్ని కన్విన్స్ చేసి వాళ్ళకంతా అందరికీ కూడా ఏదో ఒకటి సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనే మేము ఉన్నాము. మేము అలాంటి కక్షపూరిత ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకోటి, ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి చూసిన తర్వాత ఇక మళ్ళీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఇంత అరాచకం చేశాడు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసలు ఈ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా తెలిసి అందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది. ఒక్క పులివెందుల ప్రాంత ప్రజలే ఇంకా ఆయనకు 60,000 మెజార్టీతో గెలిపించినా కూడా మేము కక్షపూరిత చర్యలకు పోకుండా ఇంకోదానికి లేకుండా ఇంకా మేము పులివెందుల ప్రజలకు మరింత చేరువై ఇంకా మరింత దగ్గరై వాళ్ళ అభిమానం చూరుకొని వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మేమంతా ఐకమత్యంగా ప్రణాళికాబద్ధంగా మేము పోతాం. కాబట్టి పులివెందుల ప్రజలకు ఏంటంటే మీకు ఎవరైతే మంచి చేస్తారో అలాంటి పార్టీని, అలాంటి వారిని ఆదరిస్తే, అలాంటి వారికి సహకారం ఇస్తే ఆ తర్వాత పులివెందులలో కూడా మరిన్ని మంచి పనులు మేము చేసేదానికి కూడా అవకాశం మీరే కల్పించాలని కూడా కోరుకుంటున్నాం.